వందనాలండి అయ్యగారు. అయ్యగారు అయ్యగారు వందనాలు అయ్యగారు. అమ్మ వందనాలమ్మ. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయాన మనం అందరం ఒక కుటుంబంగా చేరి యేసయ్యను స్తుతించుటకు, ఆరాధించుటకు దేవుడు మనకిచ్చినటువంటి ఈ చక్కటి సమయానికై దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉంటూ ఉన్నాను. 2198వ దినంగా మరి ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో కూడుకొని ఉన్నాం. ఈ గొప్ప ధన్యత దేవుడు మనకిచ్చాడు. అందుకే దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. అదేవిధంగా మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బెన్హరయ్య గారికి, సురేష్ అయ్య గారికి నేను వందనాలు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. మరి ఈ ఉదయకాల సమయాన ఈ ప్రేయర్ కాన్ఫరెన్స్ లో పాలు పొందుతున్నటువంటి ప్రతి కుటుంబ సభ్యులను బట్టి మీకు శుభాలు యేసు నామములో తెలియజేస్తూ ఉంటూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో కొన్ని విషయాలు ఆయన మాట్లాడాలి అని ఇష్టపడుతూ ఉంటూ ఉన్నాడు. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు, మనము ఆయన యందు అని ఇక్కడ ఒక మాట ఉంది. ఎవరి యందు అంటే ఆయన యందు. ఎవరాయన అంటే తండ్రి అయిన దేవుడు. దేవుడు అంటున్నాడు మనమందరం అంట దేవుని యందు నీతిగా ఉండాలని. ఇది మొదటి మాట. పాపమెరుగని ఆయనను, ఒకసారి ఆయన అన్నాడు, మళ్ళీ ఇప్పుడు రెండోసారి ఆయన అన్నాడు. పాపము ఎరుగని ఆయనను. ఈయనెవరు అంటే పాపము ఎరుగనటువంటి యేసు క్రీస్తు ప్రభువారు. మనం దాన్ని మన కోసము పాపముగా చేసింది. దాన్ని మనం ఈ విధంగా చదువుకుందాం. ఎందుకనగా మనము దేవుని యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని యేసు క్రీస్తును మన కోసము పాపముగా చేశాను. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. మనము దేవుని యందు దేవుని నీతి అవ్వాలంట. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయంలో చూస్తే అక్కడ 3వ అధ్యాయము 11వ వచనము. 3:11 అక్కడ ఏముంటదంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుని వెదుకువాడును లేడు అనే మాటను మనం అక్కడ చూస్తా ఉన్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఎందుకు లేరు నీతిమంతులు? ఈ భూమి మీద ఇన్ని లక్షల కోట్ల మంది మనుషులు ఉన్నప్పుడు నీతిమంతుడు ఎందుకు లేడు అని చూస్తే, దీనికి మూలము ఆదికాండం 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోవాలి మనం. లేకపోతే ఆదికాండం 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోవాలి. అక్కడ మనం ఏం చూస్తున్నాం? మనకు తెలిసిన భాగమే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు ఏం చేశారంటే, మన స్వరూపంలో మన పోలికలో నరుని చేయుదము అనేటువంటి ఒక ఆలోచన కలిగి మన్నుతోటి ఒక నరుని వాళ్ళు చేశారు. ఎందుకు చేశారు అంటే, ఈ భూమి మీద నరునితోటి సహవాసం కలిగి ఉండాలి దేవునికి అనేది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశం. సో దేవునికి సహవాసము కలిగి ఉండేదానికి ఒక వ్యక్తి కావాలి. అంతకుముందు ఎవరున్నారు అంటే
దేవదూతలు ఉన్నారు. కాకపోతే దేవదూతలు ఒక దూత, ఒక ప్రధాన దూత దేవునికి వ్యతిరేకముగా ఆలోచించి ఆయన మరి ఒక దూతల బ్యాచ్‌ని ఒకదాన్ని తీసుకొని పక్కకెళ్ళిపోయినాడు. ఆయన పేరే లూసిఫర్. సాతాను అంటాం మనం. అపవాది అంటాం. ఎవరు ఆయన అంటే ఒక దూత. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఇట్లా కాదు, మన పోలికలో మన స్వరూపమందు నరుని చేయుదము. దేవదూతలు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో లేరు కానీ ఇప్పుడు దేవుని పోలికలో దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఒక సృష్టి దేవుడు కావాలనుకున్నాడు. ఆ సృష్టిని దేవుడు చేసుకున్నాడు. చేసుకొని ఆయనకి ఏం చెప్పాడంటే మీరు ఫలించి విస్తరించి నిండించి లోబరుచుకొనుడి. ఫలించుడి, విస్తరించుడి, అభివృద్ధి చెందుడి, నిండించుడి, లోబరుచుకొనుడి అనేటువంటి మాట దేవుడు ఆ వ్యక్తికి చెప్పాడు. అంటే దాని అర్థం సర్వ సృష్టిని ఆ వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేశాడు. ఈయన ఏం చేయాలంటే ఏలుబడి చేయాలి. అధికారం కలిగి ఉంటాడు. అది ఆదాముకి దేవుడిచ్చినటువంటి పని. అప్పుడు ఆదాముని దేవుడు ఆ ఏదెను తోటలో ఉంచాడు. తర్వాత ఆదాము ముందుకి జంతువులన్నిటిని తీసుకొని వచ్చాడు. తీసుకొస్తే ఆదాము ఏం చేశాడంటే వాటికి అన్నిటికి పేర్లు పెట్టాడు. నువ్వు పలానా, నువ్వు పలానా, నువ్వు పలానా అని జంతువులకి, పక్షులకి, తర్వాత చెట్లకి, ఇది మామిడి చెట్టు, ఇది జామ చెట్టు అలాగనమాట. పేర్లు పెట్టాడు. ఆయన సంతోషంగా ఆ ఏదెను తోటలో ఉన్నాడు. అప్పుడు దేవుడు మరి ఒంటరి అయిన ఆదామును చూసి మరి ఆదాముకి ఒక సాటి అయిన సహాయంగా అవ్వను ఇచ్చారు. ఆదాముతో దేవుడు ఏం చెప్పాడంటే ఇదిగో ఈ చెట్లు అన్ని ఉన్నాయి, ఈ ఫలాలు అన్ని తినొచ్చు. కాకపోతే ఈ ప్రత్యేకమైనటువంటి ఫలాన్ని నువ్వు తినవద్దు. మంచి చెడులు తెలియజేసే ఆ ఫలాన్ని తినవద్దు అని చెప్పాడు. తర్వాత సాతాను ఎవరైతే పడిపోయారో ఆ సాతాను వచ్చి అవ్వను పలకరించి అవ్వతో మాట్లాడి ఆ పండు తినొచ్చు మీరు, ఏం కాదు, మీరు కూడా దేవుడిలాగా అయిపోతారు, అందుకనే ఆయన మిమ్మల్ని తినొద్దన్నాడు అనేటువంటి మాట చెప్పి ఆదాము అవ్వలు ఇద్దరు అంటే ఫస్ట్ అవ్వ తింటది, తర్వాత ఆదాము వీళ్ళ చేత పండు తినిపించింది. ఇప్పుడు ఏమైందంటే ఈ ఆదాముకి అవ్వకి వాళ్ళు దిగంబరులు అనే సంగతి వాళ్ళకి తెలిసింది. ఎప్పుడైతే వాళ్ళు దిగంబరులు అనే సంగతి వాళ్ళకి తెలిసిందో ఇమ్మీడియట్ గా ఆదాము ఏం చేయడం మొదలు పెట్టాడంటే సొంత తెలివిని, సొంత జ్ఞానాన్ని, సొంత బలాన్ని, సొంత శక్తిని దాని మీద డిపెండ్ అవ్వడం మొదలు పెట్టాడు. అంటే ఏం చేశాడంటే వెళ్ళి ఒక చెట్టు వెనక దాక్కున్నాడు. ఇంకొకటి ఏం చేశాడు, సొంత తెలివితోటి ఒక డ్రెస్ కుట్టుకున్నాడు. ఆకులన్నీ తీసి ఒక డ్రెస్ కుట్టుకున్నాడు. ఇక మనిషి ఏం చేయడం మొదలు పెట్టాడంటే సొంత డెసిషన్స్ తీసుకోవడం మొదలు పెట్టాడు. ఆయన సొంత ఆలోచనలు. దాన్నే స్వనీతి అని మనం పిలుస్తున్నాం. సొంత నీతి. ఎవరికి వాళ్ళకి అది కరెక్ట్ గానే ఉంటది. నేను ఎందుకు చేశానంటే ఇది నేను చేసింది కరెక్ట్. వాడిని ఎందుకు చంపావు అంటే అది కరెక్ట్, నేను చంపింది కరెక్ట్. వాడిని ఎందుకు మోసం చేశావు అంటే నేను వాడిని మోసం చేయలేదు, నేను చేసింది నాకు కరెక్ట్. ఇదే అప్పటి నుంచి మొదలైంది. ఎవడికి ఇష్టంగా వాడికి, లేకపోతే ఎవరికి అనుకూలంగా వాళ్ళకి, ఎవరు చేయాలనుకున్నది వాళ్ళు. మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికి కూడా న్యూస్‌లలో చూస్తా ఉంటాం. లేకపోతే పక్కన మన ఊరిలో లేకపోతే మన పక్కన జరుగుతున్న పరిస్థితులు చూస్తా ఉంటాం. రోడ్డు మీదకెళ్తే రోడ్డు మీద ట్రాఫిక్ పోలీస్ ఆయన బండి ఆపండి అంటుంటాడు. అవసరం ఉన్నాడు దూరెళ్ళిపోతా ఉంటాడు. లేకపోతే మనకి ఎదురొచ్చి మనల్ని తిట్టే వాళ్ళుంటారు. రైట్? అంటే
ఎక్కడ చూసినా కానీ, ఏ విభాగంలో చూసినా కానీ, ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి పోతే మనకి ఏదైనా పని జరగాలి అంటే మాకెంత ఇస్తావు అంటారు. ఏందంటే వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తూ ఉంటారు. దాన్నే మనం ఏమంటున్నామంటే స్వనీతి. అందుకని వాక్యం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యారు. మనం వాళ్ళని అదే తిడతాం. పనికి మాలినోడండి వీడు అంటాం. అదనమాట. పనికి మాలినోడు అంటే నీతి లేనివాడు, స్వనీతి మీద ఆధారపడ్డవాడు, నీతిమంతుడు కానివాడు అని మనం రకరకాల పదాలని మనం వాడుకోవచ్చు. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ పరిస్థితుల్లో మానవుడు దేవుని నుంచి దూరమై వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని, అంటే భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన యేసుక్రీస్తు అయ్యాడు అనుకోండి. అక్కడ కుమారుడైన దేవుడు తండ్రి దగ్గర, ఆ కుమారుడైనటువంటి దేవుణ్ణి మానవునిగా, మనిషిగా ఈ లోకానికి పంపాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి, ఆయన యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. సో యేసుగా సిలువలో ప్రాణం పెట్టి చనిపోయి 3వ దినాన ఆయన పునరుద్ధానుడై లేచాడు. ఇవన్నీ మనకు తెలిసిన భాగాలే. కాకపోతే నీతిమంతుడు అనేది, మనం ఎలాగ నీతిమంతులం అయ్యాం, దీని గురించి మనం ఈరోజు నేర్చుకుంటూ ఉన్నాం. ఈ నీతిమంతుడు ఒక్కడును లేడు అన్నప్పుడు దేవుడే నీతిమంతుడు. ఆయన వచ్చాడు భూమి మీదకి. భూమి మీదకి వచ్చి ఆ నీతిమంతుడు అనేక మంది అనీతిమంతుల కొరకు ఆయన ప్రాణం పెట్టి చనిపోయాడు. చనిపోయి దేవుడు చెప్పిన పనిని, దేవుడు చెప్పిన విధానంలో 100కి 100% నెరవేర్చాడు. ఆదామేమో స్వనీతి మీద ఆధారపడ్డాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించు, కానీ నీ చిత్తమే జరుగునుగాక. దేవుని చిత్తమే జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు అనేక సార్లు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను తండ్రి చిత్తమును నెరవేర్చుటకే వచ్చాను. నేను వేరే ఏమి చేయను. నేను ఏదైతే వింటానో అదే చేస్తాను. నేను ఏదంటే అది చేయను. తండ్రి ఏదైతే చేయడం చూశానో నేను కూడా అదే చేస్తాను. నేను ఏదంటే అది చేయను. తండ్రి ఏది చెప్పాడో నేను అదే చేస్తాను అనేటువంటి మాటలు యేసుక్రీస్తు ప్రభువారు అనేక సందర్భాలలో చెప్పడం మనం చూసాం. అంటే దాని అర్థం, నీతిని జరిగించేందుకు యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుడైనటువంటి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి, ఆ నీతిమంతుడు ఏం చేశాడంటే సిలువలో ప్రాణం పెట్టి చనిపోయాడు. చనిపోగానే రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. అది యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై ఏంటిదది అంటే, నీతిమంతుడుగా జీవించుట, నీతిమంతుడిగా తీర్చబడుట. దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. తీర్చి ఎలాగ తీర్చాడయ్యా అంటే, ఒక సింపుల్ ప్రాసెస్, విధానము ఆయన చేశాడు. అదేంటంటే, నీవు యేసయ్య నీతిమంతుడు అని నమ్మాలి అంతే.
మనం చేయాల్సిన పనంతా ఏందంటే యేసయ్య నీతిమంతుడు అని నమ్మాలి. నమ్ము వారికందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. విశ్వాస మూలమైనదై నమ్ము వారికి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన తరువాత ఉన్నటువంటి మనం, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి ఆరోహణమైన తర్వాత తిరిగి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చు వరకు ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి మనకు ఒక చక్కటి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు అంటే మనల్ని ఆయన నీతిమంతునిగా చేశాడు. ఎలా నీతిమంతునిగా చేశాడయ్యా అంటే కేవలము యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించుటను బట్టి. ఏం విశ్వసించాలి అంటే యేసయ్య నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు అని మనము విశ్వసిస్తే చాలు. మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అని ఇక్కడ చూస్తున్నాం. 24వ వచనం చూద్దాం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే. మనమంతా చేసే పని ఏంటంటే యేసయ్యను నమ్మడం. ఎప్పుడైతే యేసయ్యను మనం నమ్ముతామో యేసయ్య అంటున్నాడు నా కృప చేత. కృప అన్నప్పుడు అర్హత లేనటువంటి వారికి అర్హతను ఇచ్చేది. దేవునిలో ఉన్నటువంటి ఒక గుణం. అదే దేవుడు. ఆ కృపే దేవుడు. ఆయన ఏం చేస్తాడంటే యోగ్యత లేని లేకపోతే అర్హత లేనటువంటి వారికి అర్హతను ఇస్తాడు. నీతిమంతులుగా తీర్చబడేటువంటి, నీతిమంతులుగా జీవించేటువంటి, లేకపోతే నీతిమంతుడు అని పిలువబడేటువంటి అర్హత లేనటువంటి మనకు ఆయన నీతిమంతుడు అనేటువంటి మాటను మనకు ఇచ్చారు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనము చదివినప్పుడు ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దేవునికి మహిమ కలుగునుగాక. కేవలము యేసుక్రీస్తు ప్రభువారిని నమ్మితే మనం నీతిమంతులుగా అవుతామా అంటే 100కి 100% నీతిమంతులు అవుతాం. ఎందుకు అవుతాము అంటే ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన అపరాధముల నిమిత్తము చనిపోయి, అప్పగింపబడి అంటే చనిపోయి మనము నీతిమంతులము అగునట్లు లేపబడెను. అంటే మరణాన్ని జయించి ఆయన లేచాడు. మనం ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సెలబ్రేట్ చేసుకోబోతూ ఉన్నాం. ఎప్పుడు కూడా మనం యేసయ్య మన కొరకు ఎందుకు సిలువలో ప్రాణం పెట్టాడు, ఎందుకు చచ్చిపోయాడు అని చెప్పి ఉపవాస ప్రార్థనలు చేసే వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఈ ఈ కాలంలో మేము నాన్ వెజిటేరియన్ తినము, పండగలు చేసుకోము, బర్త్‌డేలు చేసుకోము, పెళ్లి రోజులు చేసుకోము, తర్వాత ఏదైనా ఫంక్షన్స్ ఉంటే చేసుకోము అనుకునే వాళ్ళు కొంతమంది. రకరకాలు. ఇది బాధపడాల్సిన సమయం అయితే కాదు. దుఃఖపడాల్సిన సమయం అయితే కాదు. ఇది సంతోషపడాల్సిన సమయము. మనము మన సంతోషాన్ని 10 మందికి చెప్పాల్సిన సమయం. ఎందుకయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి ఆయన చనిపోవుటను బట్టి నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. నేను తీర్చబడడం మాత్రమే కాదు, నీవు కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డావు. దయచేసి ఈ విషయాన్ని నీవు నమ్ము అని మనం ప్రకటించే వారిగా ఉండాలి. ఇక్కడ అదే జరుగుతుంది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులము అగునట్లు ఆయన లేపబడెను అనే మాటను చూస్తున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి చూస్తే నీతిమంతుని కొరకు సైతము
ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవునికి మహిమ కలుగునుగాక. మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఎందుకు మనం పాపులమయ్యాం అంటే, నేను మొదట్లో చెప్పాను, ఆదాము చేసినటువంటి పని. మనం పాపులం కాదు, మనం పాపులంగా పుట్టలేదు, లేకపోతే పాపములో పుట్టలేదు. పాపము మన మీద మోపబడింది. గుర్తుపెట్టుకుందాం. చాలా సందర్భాలలో మనం చెప్తా ఉంటాం, మీరందరూ పాపులు, మీరందరూ పాపులు. అదే మనకు ఒక పెద్ద సమస్య అయింది. ఈ ఓపెన్ ఎయిర్ ప్రీచింగ్కి వెళ్ళినప్పుడు జనరల్ గా చాలా మంది చేసే ప్రసంగం ఏంటంటే, మీరందరూ పాపులు, మీరందరూ పాపులు అని చెప్తా ఉంటారు. అందరూ పాపులం కాదు, మన మీద పాపము లేకపోతే పాపులు అనేటువంటిది ముద్ర వేయబడింది. ఎక్కడి నుంచి వచ్చింది మనకది అంటే, మనం అంటాం కదా, మన తాత వాళ్ళ ఆస్తి. ఎవరా తాత అంటే ఆదాము అవ్వలు. వాళ్ళు ఆజ్ఞను అతిక్రమించారు. అందుకే వాక్యం చెప్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ పాపము ఆదాము నుంచి మొదలై అవ్వ నుంచి మొదలై మన వరకు కూడా వచ్చింది. అందుకనే మనల్ని ఏమని పిలిచారంటే, మీరు పాపులు అని పిలిచారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి, ఆయన పాపిగా ఈ లోకానికి రాలేదు. మన పాపాలన్నిటినీ ఆయన తీసుకొని ఆయన పాపముగా మార్చబడ్డాడు. ఇది అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఏమయ్యాడంటే పాపము అయ్యాడు. ఆయన పాపి కాలేదు. ఎందుకు సిలువలో చనిపోయాడు అంటే, పాపి కాబట్టి చనిపోయాడు కాదు. పాపాన్ని సిలువకేశారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద ఉన్నప్పుడు ఆయన ఒక మనిషిగా లేకపోతే ఒక దేవునిగా కాకుండా ఒక పాపముగా కూడా మనం చూడాలి. అది ఒక పదార్థం అనుకుందాం. ఆ పాపము అనేటువంటి ఒక పదార్థాన్ని ఏం చేశారంటే, సిలువకు మేకులు కొట్టి సిలువ మీద దానిని శిక్షించారు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. పాపము ఎరుగనటువంటి ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. ఎందుకు పాపముగా చేయబడ్డాడు అంటే, మనము దేవుని నీతి అగునట్లు. ఎలాగయ్యామయ్యా మనం దేవుని నీతి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయాడు. చనిపోయి ఆయన రక్తం కార్చాడు. ఆయన శరీరం విరవబడటకు ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారి రక్తమును బట్టి మనము నీతిమంతులుగా తీర్చబడి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడి ఉన్నాము. ఇప్పుడు మనం దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనం మన గురించి మాట్లాడుకోవాలి అని అంటే, మనము దేవుని నీతి. ఎవరయ్యా మీరు అంటే, మేము దేవుని నీతి అని మనం చెప్పగలగాలి. మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలాగ రావాలి అంటే, దేవుని నీతిగా రావాలి. అపరాధిగా రాకూడదు, పాపిగా రాకూడదు. అయ్యా నేను పాపిని ప్రభు అని ప్రార్థన చేస్తుంటారు. లేకపోతే అయ్యా నేను అపరాధిని ప్రభు అని ప్రార్థన చేస్తారు. అయ్యా నేను యోగ్యుడిని కాదయ్యా అని ప్రార్థన చేస్తారు. యోగ్యుడు కాకపోయినా, పాపి అయినా, అపరాధి అయినా, వీళ్ళకందరికీ దేవుని దగ్గరికి వచ్చేదానికి మనం అడుగుతున్నాం చూసారా ప్రార్థన, అలాంటి ప్రార్థనలు చేసేదానికి యోగ్యత లేదు. వాళ్ళు చేసే ప్రార్థన వేరు, వారి కొరకు పరిశుద్ధాత్మ దేవుడు చేసే ప్రార్థన వేరు. మనం ఎవరు అంటే,
నీతిమంతులం. యేసయ్య రక్తములో కడగబడినటువంటి వారం. యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారి మరణమును బట్టి నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను అనే ధైర్యముతో మనము ఆయన కృపా సింహాసనం ఎదుటకు రావాలి. అందుకనే ఒక చక్కటి మాట మనం చూస్తా ఉన్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ ఒక చక్కటి మాటను మనం చూడగలం. మనం నీతిమంతులం అనే దానికి అక్కడ ఒక చక్కటి మాట చూస్తున్నాం. మీ పాపములను ఒకరినొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరిని కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. అదనమాట అక్కడ నీతిమంతుని విజ్ఞాపన. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు నేను పాపిని ప్రభువా అని ప్రార్థన మొదలు పెడతాం. లేకపోతే నేను పాపిని ప్రభువా, దౌర్భాగ్యుని ప్రభువా, అపరాధిని ప్రభువా అని మాట్లాడతాం. అర్థం చేసుకుందాం. మనం ఏమనుకుంటామంటే అలా చెప్తే దేవుడు మన ప్రార్థన వింటాడేమో, అలా చెప్తే దేవుడు మనల్ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటాడేమో అని మనం అనుకుంటాం. కానీ వాక్యం అలా చెప్పట్లేదు. ఏం చెప్తుంది? నీతిమంతుని ప్రార్థన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. నువ్వు చేసే ప్రార్థన బలం కలిగి ఉండాలంటే నువ్వు నీతిమంతుడివి అని ప్రకటించాలి. అయ్యా నేను దేవుని నీతి, లేకపోతే నేను యేసయ్య రక్తంలో కడగబడి నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను అనే ధైర్యముతో మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో, అడుగుతామో, అప్పుడు దేవుడు తప్పకుండా మనకు అడిగినవి మనం పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించనటువంటి వాళ్ళు అడిగే ప్రార్థన వేరు, వాళ్ళు పొందుకునేది కూడా వేరు. అంటే యేసయ్యను నమ్ముకోకపోతే ఆయన ప్రార్థన వినడా అంటే అందరి ప్రార్థన వింటాడు, అందరికి ఇస్తాడు. మనం యేసయ్యను నమ్ముకోక ముందు చేసిన ప్రార్థన ఏంటంటే, నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంలో నన్ను కడుగు అని మనం ప్రార్థన చేశాం. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, మన పాపాలు క్షమించాడు, ఆయన రక్తంతో మనల్ని కడిగాడు, ఆయన కుమారుడిగా మనల్ని స్వీకరించాడు. అది స్టేజ్ 1. ఇప్పుడు స్టేజ్ 2. ఈ స్టేజ్ 2లో మనం ఎవరం అంటే యేసయ్య పిల్లలం, నీతిమంతులం. అందుకని దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీరు నీతిమంతులు, మీ ప్రార్థన మనఃపూర్వకమై బహుబలము కలిగినదిగా ఉంటది. అలాంటి ధైర్యం, అలాంటి నిశ్చయతతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు అక్కడ ఒక చక్కటి మాటను మనం చూడొచ్చు. 3:28 కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాస మూలముగా మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. నేను చెప్పా, ఇప్పుడు మనం అక్కడ చూసుకున్నాం వాక్యంలో యాకోబు భక్తుడు చెప్తున్నాడు నీతిమంతుని ప్రార్థన అని. దేవుడు మన ప్రార్థన వినాలి, లేకపోతే దేవుని సన్నిధికి మనం రావాలి అంటే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళు అంటే కొన్ని క్రియలు చేసేవాళ్ళు. ఆ క్రియలు చేస్తేనే దేవుని సన్నిధిలోనికి రావాలి. అటువంటి వాళ్ళ ప్రార్థనే దేవుడు వినేవాడు. ఆవరణములో నిలబడి వాళ్ళు ఫస్ట్ వాళ్ళ పాపాలు క్షమించబడేదానికి కొన్ని కార్యక్రమాలు చేసి ఆ తర్వాత యాజకుడికి చెప్పేవాళ్ళు, అయ్యా మా ప్రేయర్ రిక్వెస్ట్ ఇది అని చెప్తే ఆ యాజకుడు దాన్ని తీసుకొని వచ్చి దేవుని దగ్గర పెట్టేవాడు. కానీ ఈరోజు మనకు అలాంటి అవసరత లేదు. ధర్మశాస్త్రమును యేసుక్రీస్తు ప్రభు వారు కొట్టివేశారు. ఆయన అంటున్నాడు,
నేను ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే వచ్చేతిని. అంటే ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు ప్రభువారు నెరవేర్చేశారు. ఇక లేదు ఇప్పుడు అది ధర్మశాస్త్రం. ఇప్పుడు ఉన్నదంతా ఏందంటే విశ్వాసము. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. మేము దేవుని సన్నిధికి వస్తే ఇట్ట ప్రార్థన చేయాలి, అట్ట ప్రార్థన చేయాలి, ఇట్లా ఒప్పుకోవాలి, అట్లా ఒప్పుకోవాలి, ఇట్లాంటి జీవితం జీవించాలి. రైట్? తెల్ల బట్టలే యేసుకోవాలి. మోకాళ్ళ మీదే ఉండాలి. అన్నం తినకూడదు. ఉపవాసం ఉంటేనే దేవుడు మన ప్రార్థనలు వింటాడు. ఇలాగనమాట. ఇప్పుడు కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కానుక ఇవ్వాలి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు. పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత కానుకిస్తేనే దేవుడు మాట వింటాడు అని ఇలాగ కార్యక్రమాలు చెప్తున్నారు. నేను వాటి గురించి మాట్లాడట్లేదు గాని వాటి వలనైతే దేవుడు వినడు. దేవుడు ఎప్పుడు వింటాడయ్యా అంటే నేను నీతిమంతుణ్ణి అనేటువంటి ఆలోచన నేను కలిగి దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా ఇది నా ప్రేయర్ రిక్వెస్ట్, ఇదిగో మా ఇంట్లో పలాని సమస్య, లేకపోతే మా పక్కింట్లో పలాని సమస్య, లేకపోతే మా బంధువుల ఇంట్లో సమస్య, మా చర్చిలో సమస్య, మా ఊర్లో సమస్య అని చెప్పి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధికి ధైర్యంగా ఆయన కృపా సింహాసనం ఎదుటికి, మరి నీతిమంతులు ఎలాగొస్తారంటే సింహంలాగా వస్తారని, ధైర్యంగా వస్తారు. ఎప్పుడైతే మనం ధైర్యంగా కార్యక్రమాలు ధర్మశాస్త్రం మూలముగా కాకుండా విశ్వాస మూలముగా మనం దేవుని సన్నిధికి వస్తామో అప్పుడు మనం నీతిమంతులుగా దేవునిని ఏది అడుగుతామో అది దేవుడు 100కి 100% మనకు ఇస్తాడు. కోట అన్నమాట. కొడుకు అడిగితే ఇస్తాడు. కొడుకు అడిగినప్పుడు తండ్రి కాదు అనేదేమీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమ పరిచెను. ఇది మొదటి భాగం. రెండవ భాగంలో చూస్తే ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవునికి మహిమ కలుగును గాక. మొదటి భాగంలో చూసినప్పుడు 30వ వచనము, ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఇప్పుడు మనమందరం ఆయన చేత మొదటిగా నిర్ణయించబడ్డాం, రెండవదిగా పిలువబడ్డాం. తల్లి గర్భమందు రూపించబడక మునిపే మన ఇళ్లలో మనం యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించాం. మన ఊరిలో మనం యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించాం. మనం పనిచేసే ఆఫీసులో మనం యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాం. మనం చదువుకునేటువంటి ప్లేస్ లో, లేకపోతే మన బంధువుల మధ్యలో మనం చూసినప్పుడు ఇంకా అనేక మంది యేసయ్యను అంగీకరించినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మనం దేవుని మహాకృపను బట్టి, అంటే దాని అర్థం ఏంటంటే మనం ముందుగా నిర్ణయించబడ్డాం, మనం ముందుగా పిలువబడ్డాం. ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చెను అన్నప్పుడు ఇది ఎవరు చేశారు ఆ పని అంటే దేవుడే చేశాడు. దేవుడే మనలను నీతిమంతులుగా చేశాడు. అంటే దాని అర్థం మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి దేవుడే పంపించాడు. ఆయన లోకానికి వచ్చుటను బట్టి మనము యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత ఉన్నటువంటి మనం ఏమయ్యామంటే నీతిమంతులుగా తీర్చబడ్డాం. మనం నీతిమంతులమయ్యాం. ముందుగా దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. మీ పేరు పెట్టి చెప్పుకోండి, నన్ను దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు, ముందుగా సెలెక్ట్ చేసుకున్నాడు, ముందుగా నిర్ణయించను.
నిర్ణయించాడు కాబట్టి నన్ను పలాని ఇంట్లో పలాని వ్యక్తులకి, లేకపోతే పలాని బంధువులకి, లేకపోతే పలాని చర్చికి, లేకపోతే పలాని కుటుంబానికి అని మనం అనుకుందాం. తర్వాత ఆయన పిలిచాడు. పిలిచినటువంటి దేవుడు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చను. ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమ పరిచను. ఏ మహిమ అయితే ఆదాము అవ్వలు పోగొట్టుకున్నారో తిరిగి ఆ మహిమను దేవుడు మనకు ఇచ్చాడు. ఈరోజు మనం ఎట్టున్నామయ్యా? యేసుక్రీస్తు ప్రభువారిని సొంతంగా అంగీకరించిన తర్వాత అంటే మనము మహిమతో ఉన్నాము. ఆదాము ఏ మహిమ అయితే పోగొట్టుకున్నాడో, ఏదెను తోటలో ఆదాము ఏ మహిమనైతే పోగొట్టుకున్నాడో, నేను దిగంబరిని అని ఆయన గ్రహించక ముందు ఎలాంటి స్థితిలో ఆయన ఉన్నాడో ఈరోజు నీవు నేను, కాకపోతే ఏంటంటే మనకి చెప్పే వాళ్ళు లేరు, మనం అర్థం చేసుకునే పరిస్థితుల్లో లేం. మనం కూడా ఆ మహిమను కలిగి ఉన్నాము. అలాంటి జీవితము మనము జీవించవలసిన వారిగా ఉన్నాము. ఏ మహిమ అయితే దేవుడు మనకిచ్చాడో ఆ మహిమలో మనము జీవించే వారిగా ఉండాలి. మనకిచ్చేశాడు దేవుడు, దాన్ని మనం నమ్మాలి. నమ్మితే ఆ విధంగా మనం జీవించగలం. కింద భాగం చూసినప్పుడు అంటున్నాడు, ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపుడు. మనం చిన్న చిన్న విషయాలు అడుగుతున్నాం, అసలు యేసయ్యనే మన కొరకు ఇచ్చేశాడు. ఇంకా దాని తర్వాత ఇల్లు, ఫ్రిడ్జ్, ఉద్యోగము, లేకపోతే జీతము, లేకపోతే ప్యాకేజు, పిల్లలు, ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ఎక్కువైనవి కాదు. కానీ మన ప్రేయర్ రిక్వెస్ట్లు అవే. మాకు ముందుండు ప్రభువా, మాకు వెనకాల ఉండు ప్రభువా, మాకు తోడుగా ఉండు ప్రభువా అని మనం ప్రార్థనలు చేసుకుంటా ఉంటాం. అంతకంటే ఎక్కువైంది ఏదన్నా ఉందా అని అడుగుతుంటాడు దేవుడు. ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. వాటి గురించి మనం కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ మధ్య కాలంలో ఈ రన్ ఫర్ జీసస్ అని మనకి ఏప్రిల్ 4వ తారీఖు ఉంది. దానికోసం పోలీస్ పర్మిషన్ కోసం వెళ్తున్నాం. ఆ 4వ తారీఖు పోలీస్ పర్మిషన్ మనం అడుగుతున్నప్పుడు దానికి ఎమ్మెల్యే రికమెండేషన్, ఎంపీ రికమెండేషన్, లేకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, లేకపోతే పవన్ కళ్యాణ్ వాళ్ళ రికమెండేషన్లు అవసరం లేదు. నేరుగా వెళ్ళి పోలీస్ స్టేషన్కి ఒక లెటర్ రాసి ఇచ్చేస్తే, అయ్యా 4వ తారీఖు మేమందరం ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం, ఈ సంవత్సరం కూడా చేస్తాము, మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్తే వాళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తారు. రన్ ఫర్ జీసస్ కార్యక్రమం చేసుకోండి అంటాడు. దానికి ఎమ్మెల్యే రికమెండేషన్ కూడా అవసరం లేదు, లేకపోతే ఒక కార్పొరేటర్ రికమెండేషన్ కూడా అవసరం లేదు, ఒక తెలుగుదేశం నాయకుడి రికమెండేషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే మనకున్నటువంటి హక్కు అది. కాకపోతే ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అనే విషయాలు వాళ్ళు చెప్తారు, కానీ ఇబ్బందికరంగా, వేరే వాళ్ళకి ఇబ్బందికరంగా లేకుండా చేసుకోండి అని చెప్తారు, కానీ మేము పర్మిషన్ ఇవ్వండి అని మటుకు వాళ్ళు చెప్పరు. అంటే అంత సింపుల్ గా ఉంటది అనమాట. యేసుక్రీస్తు ప్రభు వారినే మన కొరకు ఇచ్చినటువంటి దేవుడు ఫ్రిడ్జ్ ఇవ్వడా, టీవీ ఇవ్వడా, లేకపోతే మనకు ఒక మోటార్ సైకిల్ ఇవ్వడా, ఇల్లు ఇవ్వడా, లేకపోతే పిల్లల్ని ఇవ్వడా, లేకపోతే ఆస్తి కోసం మనం కొంతమంది అడుగుతున్నారు, అది ఇవ్వడా? అన్ని ఇస్తారు. ఎప్పుడు ఇస్తాడంటే మనము నీతిమంతులము అనేటువంటి ఆ ఆలోచనతోటి, ఆ స్థాయి నుండి మనం ప్రార్థన చేసినప్పుడు మనం తప్పకుండా పొందుకుంటాం. ఓహో, నీతిమంతుడు పెట్టాడు ఈ అప్లికేషన్, ఓకే డన్. ఇదిగో నా కుమారుడు పెట్టాడు ఈ అప్లికేషన్, ఓకే డన్. నా కుమార్తె పెట్టింది అప్లికేషన్, ఓకే డన్ అని చెప్పి దేవుడు మనం పెట్టే ప్రతి రిక్వెస్ట్, ప్రార్థన రిక్వెస్ట్ ఏదైతే ఉందో దానిని ఆయన ఓకే అనేటువంటి ముద్ర వేస్తాడు.
కాబట్టి మనం ఈరోజు నేర్చుకుంటున్నాం, ఆయన మన కొరకు పాపముగా మార్చబడ్డాడు, ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. మనం నీతిమంతులుగా జీవించేటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. వందలయ్య గారు. సురేష్ గారు లేరండి. ఒక్క నిమిషం. మంచిది, చక్కని లేఖన భాగాన్ని మనకి వివరించినటువంటి దైవజనులు సురేష్ గారికి, ఆనంద్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో వెత్తబడిన వాక్యం కొరకు